హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం మన తెలుగులో ఫస్ట్ టైం ప్రీమియర్తో పార్టికల్ ఇల్యూజన్ కలిపి చేస్తున్న వీడియో అన్నమాట ఇది. సో ఇదే మన తెలుగులో ఫస్ట్ టైం అన్నమాట. ఇలాంటి ప్రయోగం అయితే ఇంతవరకు ఎవరూ చేయలేదు. ఓకే, చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూడండి, పార్టికల్ ఇల్యూజన్స్ అంటే ఏంటి అంటే ఫైర్ వర్క్స్ కానీ, ఫాగ్ కానీ, బాంబ్ బ్లాస్టింగ్స్ కానీ ఇలాంటివన్నీ మనం ఈ పార్టికల్ ఇల్యూజన్ లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ప్రీమియర్తో. ఓకే సరే, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ముందు పార్టికల్ ఇల్యూజన్ అనే సాఫ్ట్వేర్ని తీసుకోవాలన్నమాట. చూడండి, దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే పెడతాను, మీరైతే తీసుకోండి. మీకు ఆ సాఫ్ట్వేర్ ఎలా వేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం అయితే జరిగింది. బట్ కాకపోతే యూట్యూబ్ వాళ్ళ రూల్స్కి విరుద్ధంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మన వీడియోని రిమూవ్ చేయడం జరిగింది. అలాగే నువ్వు ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేసావురా అబ్బాయి అని చెప్పేసి 1 వీక్ చేతులు కట్టేసి ఇంట్లో కూర్చోమని చెప్పారు, స్ట్రైక్ వేశారు. అలాగే ఈ వీడియో మీరు చూడటానికి కూడా 1 వీక్ తర్వాత అయితేనే మీకు పబ్లిక్ వస్తుంది. ఓకే ఓకే, చూడండి ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రీమియర్ ఓపెన్ చేద్దాము. ప్రీమియర్లో చూడండి, ప్రీమియర్ వచ్చేసి చూడండి పార్టికల్ ఇల్యూజన్ అని తీసుకున్నాను ఒకటి. చూడండి ఈ విధంగా నార్మల్గా మనకి ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత నేను Ctrl+N అని తీసుకొని ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకుంటున్నాను, సీక్వెన్స్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఈ సీక్వెన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ టూల్ తీసుకొని టెక్స్ట్ టూల్తో ఇక్కడ మీరు మీకు కావాల్సిన అది మీకు లోగో కావచ్చు, లేకపోతే టెక్స్ట్ కావచ్చు, ఇన్ కేస్ మీ ఇష్టం, అది మీకు ఏదైనా కావచ్చు. ఓకే, దీన్ని అయితే ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత దాన్ని మీరు జూమ్ చేసుకోవాలి అనుకుంటే నార్మల్గా జూమ్ చేసుకోవచ్చు, లేదా ఓకే ఈ విధంగా తీసుకున్నాను. ఓకే, తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు PRTI అని కొట్టండి. కొడితే చూడండి ఇక్కడ మీకు BBC పార్టికల్స్ అని వచ్చింది. పార్టికల్స్ లో ఇక్కడ పార్టికల్ ఇల్యూజన్ అని కనబడుతుంది కదా, దాన్ని తీసుకుందాం. తీసుకొని దీనికైతే అప్లై చేశాను. అప్లై చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చినప్పుడు చూడండి ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ లో కొంచెం కిందకి డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడండి లాంచ్ పార్టికల్ ఇల్యూజన్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సేమ్ మీరు అక్కడ టైప్ చేసిన అన్నే కదా ఇది, ఇక్కడికి ఈ విధంగా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ పార్టికల్ ఇల్యూజన్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ అన్నీ కనబడుతున్నాయి. అలాగే ఇక్కడ ఇది ప్రాపర్టీ బార్ అనమాట. ఇది మనకి సేమ్ టైం లైన్ లాగా అక్కడ మనకి ప్రీమియర్లో ఎలా అయితే టైం లైన్ లాగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట ఇది కూడా. అలాగే ఇక్కడ మనకి ప్రాజెక్ట్ విండో లాగా ఉంటుంది సేమ్. చూడండి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇది 3Dకి సంబంధించింది. లేదు నాకు 2D కావాలి అనుకుంటే దాని మీద క్లిక్ చేసుకొని 2D పెట్టుకోవచ్చు. ఓకే, ఇది మూవ్ టూలు, రొటేట్ టూలు, తర్వాత ఇది వచ్చేసి స్కేల్ మోడ్ అనమాట. ఓకే, అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి యాడ్ ఏ డిఫ్లెక్టర్ కనబడుతుంది. ఓకే, ఈ డిఫ్లెక్టర్స్ అంటే ఏంటి అంటే జస్ట్ రిఫ్లెక్టర్ లాగా అనమాట మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఒక టేబుల్ ఉంది, టేబుల్ పైన వాటర్ పోసామనుకోండి ఏమవుతుంది, ఆ టేబుల్ కి తగిలి రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఓకే, అక్కడ ఏదో ఉంది కాబట్టి, ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి దానికి తగిలి రిఫ్లెక్ట్ అవుతుంది. సేమ్ అలాగే ఈ డిఫ్లెక్టర్ అనేది దానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, జస్ట్ నేను డిఫ్లెక్టర్ మీద క్లిక్ చేశాను, ఇక్కడ ఒకటి వచ్చింది నాకు. దాన్ని
జూమ్ చేసుకోండి బాగా. మీరు జూమ్ చేసుకున్నాక కొంచెం అటు ఇటు జరపండి. ఎందుకు అంటే జరపకపోతే ఈ లైన్ దీని మీద పడి ఉంటాయి కాబట్టి మనం ఏదైనా మాడిఫై చేయాలి అనుకున్నప్పుడు కష్టం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఈ డిఫ్లెక్టర్ అనే దాన్ని నేను నాకు కావాల్సిన విధంగా దీన్ని మాడిఫై చేయాలి అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు నేను జూమ్ చేశాను. జూమ్ చేసి నేను అటు ఇటు మూవ్ చేయాలనుకోండి, స్పేస్ బార్ పట్టుకొని అటు ఇటు మూవ్ చేస్తే మూవ్ అవుతుంది. ఓకే, అలాగే ఎఫ్ ప్రెస్ చేస్తే జూమ్ అవుట్ అవుతుంది, అంటే యాక్చువల్ ఫ్రేమ్ సైజ్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత మళ్ళీ నేను స్క్రోల్ బార్తో మౌస్లో ఉన్న స్క్రోలింగ్ బార్తో పైకి కిందకి అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని చూడండి, ఇది నాకు ఇలా ఉంది కదా, ఈ డిఫ్లెక్టరు. ఈ డిఫ్లెక్టర్ పాయింట్ ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. ఓకే, ఇప్పుడు నాకు చూడండి, దీన్ని ఇలా తీసుకెళ్తున్నాను. ఓకేనా, దీన్ని జూమ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, తగ్గించున్నాను దాన్ని. చూడండి ఈ డిఫ్లెక్టర్ ఎలా చేంజ్ అవుతుందో. నేను ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇలాగా పైకి కిందకి అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇలా ఉంది. ఇప్పుడు నాకు ఈ ఎన్కి ఇలాగా కరువు తిరిగింది కదా, నేను ఈ డిఫ్లెక్టర్ని కూడా కరువు తిప్పాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మధ్యలో డిఫ్లెక్టర్ కనబడుతుంది కదా. చూడండి, ఆల్ట్ పట్టుకొని దాని మీదకి వెళ్తే నాకు ప్లస్ సింబల్ అనేది కనబడుతుంది. ఓకేనా, 1 2 3 4 5 మీ ఇష్టం. ఇలా మీకు ఎన్ని కావాలి అనుకుంటే అని తీసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇది కాకపోతే ఇంకొక డిఫ్లెక్టర్ తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టారు. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి, ఇది కంట్రోల్ ప్లస్ క్లిక్ టు డిలీట్ అని కనబడుతుంది. కమాండ్ అంటేనేమో ఇది మ్యాక్ సిస్టమ్స్ కి, కంట్రోల్ అనేది విండోస్ సిస్టమ్స్ కి. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, మళ్ళీ దీన్ని పైకి జరుపుతున్నాను. ఓకే, ఇది వర్క్ అనేది చాలా లేట్ అవుతుంది, బట్ ఎఫెక్ట్ అనేది మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట. చూడటానికి కానీ మనం వర్క్ చేసేటప్పుడు కానీ బాగుంటుంది. ఓకే, ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, నేను జస్ట్ ఒకటే పెట్టున్నాను, ఎక్కువ అయితే తీసుకోలేదు. ఎందుకంటే మీకు అర్థం అవటం కోసం నేను ఎక్కువ అయితే తీసుకోలేదు. జస్ట్ ఇది ఒక్కటే పెట్టాను, దీని మీద కూడా పెట్టట్లేదు. ఎందుకంటే ఇక్కడ మాత్రమే మనకు అది డిస్ప్లే అవుతుంది, మిగతాదంతా ఇక్కడ నార్మల్గా వెళ్ళిపోతుంది తప్పితే ఇక్కడ దానికి దీనికి సంబంధం అయితే ఏది ఉండదు అనమాట. దానికోసం అని చెప్పేసి అది తెలియటం కోసం, మీకు తెలియటం కోసం అలా చేస్తున్నాను. లేదు ఇక్కడ కూడా కావాలి అనుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాను కదా, దీన్ని ఏం చేస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ చేద్దాం. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దీనికి కూడా కావాలనుకోండి, ఒక డిఫ్లెక్టర్ తీసుకోండి. డిఫ్లెక్టర్ తీసుకొని దీన్ని ఇక్కడైతే అడ్జస్ట్ చేయండి. జస్ట్ అదొకటి, ఇదొకటి. ఓకే, ఈ రెండు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ వీటిలో మీకు ఏది కావాలి అనుకుంటే అది తీసుకోవచ్చు. ఇక్కడ దాదాపు ఒక 100 దాకా అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. ఇప్పుడు నేను పెడుతున్నది వచ్చేసి చూడండి, స్పార్క్ ఫ్లేర్ విత్ స్మోక్. దీని మీద మీరు డబల్ క్లిక్ అయితే చేయండి, అక్కడ కనబడుతుంది చూడండి మీకు అక్కడ. ఓకే, డబల్ క్లిక్ అయితే చేస్తే ఇక్కడైతే మీకు అది వచ్చేస్తుంది. ఒకసారి దాన్ని కొంచెం పక్కకానండి.
వెనక్కి కనపడుతుంది చూడండి, వెనక్కి కనపడుతుంది కదా. ఇప్పుడు అది నాకు, నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, చూడండి 2 డిఫ్లెక్టర్స్ తీసుకున్నాను, ఒక లేయరు, తర్వాత ఒక ఎఫెక్ట్. సో ఇవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది అనమాట కంట్రోల్ ప్యానల్లో. ఇప్పుడు ఈ ప్రాపర్టీ బార్లోకి వచ్చేసేసి నేను ఏదైతే సెలెక్ట్ చేశానో దాన్ని ఇక్కడ చూడండి, షేప్లో పాయింట్ అని కనబడుతుంది కదా, దాన్ని ఎలిప్స్ తీసుకోండి, సారీ లైన్ తీసుకోండి. చూడండి ఇలా వస్తుంది అనమాట. లైన్ తీసుకున్న తర్వాత మనకి లైన్ లాగా కనబడుతుంది. అది ఎస్కేప్ ఇచ్చామనుకోండి, ఆ లింక్ పోతుంది. ఎఫ్ కొడితే జూమ్ అవుట్ అవుతుంది. చూడండి ఒకసారి దీన్ని అడ్జస్ట్ అయితే చేద్దాము. మళ్ళీ లైన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. చూడండి ఇలా వస్తుంది అనమాట. అంటే ఎంత కావాలంటే అంత వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా లైన్ లాగా పక్కకు కూడా వస్తుంది చూడండి. ఇప్పుడు మీరు ఎస్కేప్ అయితే కొట్టారనుకోండి, ఏమవుతుంది, అది పోతుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, లేదు మీరు అవుట్ ఆఫ్ ఫ్రేమ్ కావాలి అనుకుంటే పక్కకు తీసుకోవచ్చు. ఓకే, చూడండి అవుట్ ఆఫ్ ఫ్రేమ్ పెట్టారనుకోండి, ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో మీకు ఏదైనా అడ్జస్ట్మెంట్స్ కావాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మీకు ఇందులో సైజు చేంజ్ అవ్వాలి, జూమ్ చేంజ్ అవ్వాలి, ఒపాసిటీ చేంజ్ అవ్వాలి అనుకుంటే వీటిలన్నిట్లో మనం చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగే కిందకి డ్రాగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పొజిషను, అలాగే లైఫ్ టైమ్, అంటే మనం పార్టికల్ బయటికి వచ్చిన తర్వాత ఎంతసేపు ఉండాలి, దాన్ని లైఫ్ టైం అంటాం అనమాట. అది ఎంతసేపు ఉండాలి అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. 148 అని ఉంది. జస్ట్ ఒక 20 ఫ్రేమ్స్ ఆర్ 15 ఫ్రేమ్స్ తీసుకుందాము, లేదా 10 ఫ్రేమ్స్ తీసుకుందాము. ఓకే, చూడండి ఎక్కువ లేదు. ఓకే, ఇలా లైఫ్ అనేది తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు తగ్గించుకోవచ్చు అనమాట మనం. చూడండి ఇందాక మనకు 148 ఉంది కదా. ఓకేనా, ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఆ పార్టికల్స్ అనేవి ఎలా స్పిన్ అవ్వాలి, ఎలా ఉండాలి, సైజ్ ఎంత ఉండాలి, రొటేషన్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం ప్రాపర్టీస్లో అడ్జస్ట్ అయితే మనం చేసేసుకోవచ్చు. చూడండి ఈ మోడిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత 3D నుంచి 2Dకి పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు నార్మల్గా కనపడుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మోడిఫికేషన్లో కూడా కొంచెం చేంజెస్ అయితే వస్తాయి, మీకు చూసుకోండి ఒకసారి. ఓకేనా, మీకు ఎలా కావాలి ఏంటి అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఫర్ సపోజ్ ఇలా వచ్చింది. ఓకే, అది కూడా యానిమేట్ జరిగింది చూడండి. మనం ఏదైతే చేసామో అది కూడా యానిమేట్ జరిగింది. ఫస్ట్ ఫ్రేమ్లోనేమో లెస్ అవటము, తర్వాత కొంచెం పక్కకు జరిపి మనం పెంచాం కదా, అది కూడా యానిమేట్ జరిగింది. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వచ్చి నాకు దీని నుంచి దీనికి రావాలి. ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ వరకు ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీన్ని డౌన్ చేసుకొని చూడండి, ఇక్కడ మనకి ఈ స్పార్క్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి పొజిషన్ అని కనబడుతుంది కదా, ట్రాన్స్ఫార్మ్లో పొజిషన్ అని కనబడుతుంది కదా. ఈ పొజిషన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు డాట్స్ లాగా కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏముంది, లీనియర్ అని ఉంది, సారీ కాన్స్టెంట్ అని ఉంది. దాన్ని ఏం చేస్తారు, బ్రేజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు మిడిల్ పాయింట్ వచ్చింది కదా, దీన్ని ఏం చేస్తారంటే ఈ బ్లూ లైన్ కనపడుతుంది కదా, కొంచెం ఇక్కడికి జరపండి, మరీ ఎక్కువ కాకుండా. ఓకే, ఇక్కడికి జరిపాను. జరిపిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నానంటే ఈ మిడిల్ పాయింట్ని పట్టుకొని దీన్ని ఇలా తీసుకొచ్చాను అనమాట.
ఇప్పుడు గనక మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, నేను ఈ డిఫ్లెక్టర్స్ పెట్టడం వల్ల నాకు చూడండి ఇక్కడ ఎలా వచ్చిందో, అలాగే ఇక్కడ కూడా చూడండి ఎలా వచ్చిందో. మిగతాదంతా వదిలేసింది, ఎలా పడితే అలా చూపిస్తుంది మిగతాదంతా. కానీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఆ పార్టికల్స్ పడినప్పుడు అక్కడ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట, అంటే జంప్ అవుతుంది. ఓకే, బౌన్స్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి, నేను దీన్ని వెనక్కి లాగుతున్నాను. ఓకే, అలాగే ఇది ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు నాకు పైనుంచి ఒక ఫైర్ క్రాకర్స్ పడుతున్నాయి అనుకుందాం. ఫైర్ క్రాకర్స్ పడినప్పుడు దీనికి రిఫ్లెక్ట్ అవుతుంది. అలాగే మన కింద, దీని కింద ఒక లోగో కింద టేబుల్ ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, టేబుల్ పెట్టినప్పుడు ఆ టేబుల్ కూడా రిఫ్లెక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆ డిఫ్లెక్టర్స్ ని ఇంకో దాన్ని తీసుకొని దీన్ని ఏం చేస్తాం, ఇలా పెట్టాను అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఇదేం చేస్తుందంటే పైనుంచి పడే వాటిని బౌన్స్ చేస్తుంది అనమాట. ఇక్కడ మనకు వస్తాయి చూడండి, డిఫ్లెక్టర్ 3 సెలెక్ట్ చేశాను కదా, సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనకు చూడండి ఇక్కడ ఏమైంది, పొజిషన్ కావచ్చు, యాంగిల్ కావచ్చు, ఎక్కడ ఉంది ఏంటి అనేది. తర్వాత బౌన్స్ అనేది కూడా చూడండి, బౌన్స్ అనేది కూడా మనం పెంచుకోవచ్చు, బాగా పెంచుకోవచ్చు. ఓకే, థిక్నెస్ చూడండి, ఇక్కడ చూడండి మీకు డిఫరెన్స్ కనపడుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి ఇది ఇక్కడ కూడా డిఫ్లెక్టర్ ఉండటం వల్ల మనకి ఆ ఫైర్ అనేది చూడండి దాని మీద పడి బౌన్స్ అయ్యి కొంచెంసేపు అలా ఫాగ్ కూడా వస్తుంది కదా, బౌన్స్ అయినప్పుడు ఫైర్ పడ్డప్పుడు కొంచెం ఫాగ్ వస్తుంది కాబట్టి ఆ ఫాగ్ను కూడా మనకి రిఫ్లెక్ట్ అయితే అక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, చూడండి అక్కడ ఆ ఎండ్లో కూడా ఫాగ్ అనేది ఏ విధంగా కనపడుతుందో చూడండి. ఈ పైన, ఆ పైన రిఫ్లెక్టర్ అనేది ఎలా కనపడుతుందో చూడండి బాగా మనకి. ఓకేనా, ఈ విధంగా అయితే మనం యానిమేట్ చేసుకోవచ్చు. ఓకే, వీటిలో ఇక్కడ చూడండి నాకు ఫైర్ వర్క్ అని కనబడుతుంది చూడండి, ఫైర్ వర్క్ అనమాట అది. అలాగే ఇక్కడ సూపర్ స్పార్కల్స్ అని కనబడుతుంది చూడండి, ఇక్కడ డిస్ప్లే చూపిస్తూ ఉంటాయి అన్నీ. ఓకేనా, మీరు ఒకటనే కాదు, మీ ఇష్టం, ఇలా ఏది కావాలి అనుకుంటే దాన్ని కూడా వాడుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మాత్రం ఇక్కడికి వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తారో అది ఇక్కడికి వచ్చేస్తుంది. అలాగే సింగిల్ క్లిక్ అయితే ఇక్కడ మీకు డిస్ప్లే చూపిస్తుంది. స్పార్కిల్ స్మోక్. ఓకే, స్మోక్ టెక్స్ట్, సారీ షూట్ స్మోక్. ఓకేనా, ఇలా అంటే జస్ట్ మీకు ఏదైనా బుల్లెట్ షూట్ చేసినప్పుడు దాని వెనక అలా వెళ్తున్నట్టు చూపించుకోవాలి అనుకోండి, దీన్ని వాడుకోవచ్చు మీరు. ఇక్కడున్న ఎఫెక్ట్స్ అన్నిటినీ మీరు రెండరింగ్ పెట్టుకొని మీరు ఒక ఫోల్డర్లో కనుక వేసుకుంటే ఎక్కడైనా మీకు ఎఫెక్ట్, ఇలాంటి ఎఫెక్ట్స్ ఎక్కడైనా కావాలి అనుకున్నప్పుడు చూడండి ఇలాంటి వాటిని మనము వాడుకోవచ్చు. ఓకే, ఇలా ఉంది. ఈ ఫాగ్ ని మనం ప్రీమియర్ లో కొంచెం యానిమేట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఫాగ్ టెక్స్ట్ ఒకటి ఆల్రెడీ చేస్తున్నాం, సేమ్ అలానే చేసుకోవచ్చు అనమాట. ఓకే, అంటే మనం ఫాగ్ వేరే చోట నుంచి తెచ్చుకున్నాం, ఇప్పుడు మీకు డైరెక్ట్ గా ఇందులోనే వచ్చేస్తుంది అనమాట ఫాగ్ అనేది. ఇది ఫైర్. ఓకే, ఇది స్టీమ్ స్మోక్, స్మోక్ స్పార్కిల్, ఇది బాంబ్ బ్లాస్ట్. ఇలా సారీ అక్కడ బూమ్ బ్లాస్ట్ అని ఉంది, మనం బాంబ్ బ్లాస్ట్ అన్నాము. సన్ ఫ్లేర్. ఓకే, చూడండి దీన్ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని మనం నేమ్స్ కనుక కొంచెం యానిమేట్ చేసుకుంటూ పెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా అయితే
వస్తుంది. సో ఇలాంటివన్నీ మీకు కావాలి అనుకుంటే చాలా ఈజీగా చేసుకోవడానికి మనకి పార్టికల్ ఇల్యూజన్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనా, ఇది వాటర్ స్పార్కిల్స్ అనమాట. ఓకే, చాలా ఇంగ్లీష్ మూవీస్లో మీకు ఇలాంటి వాటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇలానే వస్తాయని ఏం లేదు. ఇక్కడ మీకు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ప్రాపర్టీస్లో మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఇంకా మీరు. ఓకే, ఇక్కడ చూడండి బబుల్స్ వస్తున్నాయి. ఓకే, ఫాస్ట్ రెయిన్ విత్ స్ప్లాష్, సూపర్ బ్లూ వాటర్. చూడండి ఒక్కటి కాదు, మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ ఉన్నాయి వాటర్ స్ప్లాషెస్. ఓకే, అలాగే ఫాలింగ్ స్ప్లాషెస్ అన్నమాట. మనం జస్ట్ ఒక ఫోటో తీసుకొని ఏది మనకి వాటర్ ఫాల్ అవుతున్నట్టు ఒక ఉంటాయి కదా, వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, వాటర్ ఫాల్స్ తీసుకొని ఆ వాటర్ ఫాల్స్ లో ఏదైనా యానిమేట్ చేసి చూపించుకుంటా కింద మనకి ఫాలింగ్ ఫ్లాషెస్ కావాలి అనుకున్నప్పుడు దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా, స్పైరల్స్ చూడండి, ఇవైతే చక్కగా ఉపయోగపడతాయి టైటిల్స్ వేసుకోవడానికి. వెనక బ్యాక్గ్రౌండ్ లో స్పైరల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, మీరు ముందు టైటిల్స్ అయితే వేసుకోవచ్చు. ఓకే, ఇలాగ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, చెప్పుకుంటా ఉంటే చాలా చాలా ఉంటాయి అన్నమాట. సో టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో మీకు కావాలి అనుకుంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఓకే ఓకే, ఇదంతా అయిపోయింది మనకి. ఇది అయిపోయింది. ఇప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ అంతా నాకు ప్రీమియర్లోకి రావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ ప్రాజెక్ట్ యాజ్ అనే దాని మీద మీరు క్లిక్ చేయండి. సేవ్ ప్రాజెక్ట్ యాజ్ అనే దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ P1 అని పెడుతున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకే, సేవ్ చేసిన తర్వాత దీన్ని అయితే క్లోజ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఇలా ఓపెన్ చేయండి. ఓకే, పార్టికల్ ఇల్యూషన్ దాన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఫైల్లో ఓపెన్ రీసెంట్ అని ఉంటుంది కదా, దానిలో P1 కదా మనం పేరు పెట్టింది, దాన్ని ఓపెన్ చేసుకోండి. చూడండి ఇప్పుడు నేను ఎన్ఎన్ తీసుకున్నాను కదా, అది నాకు చూపించదు. కానీ నేను ఏదైతే వర్క్ చేసున్నానో ఆ వర్క్ మొత్తం నాకు ఇక్కడ సేవ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరు ఫైల్లోకి వెళ్ళి రెండర్ ప్రాజెక్ట్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఎక్కడైతే కావాలి అనుకుంటున్నారో దాన్ని తీసుకొని దాన్ని సెట్ చేసుకొని, ఓకేనా, మీరు ఇంక ఇందులో ఏం చేంజ్ చేయొద్దు. మీరు ఇక్కడ ఎక్కడైతే పేరు పెట్టారో పేరు పెట్టి సేవ్ చేయాలి అనుకున్నారో దాన్ని తీసుకోండి. దాన్ని తీసుకొని జస్ట్ స్టార్ట్ అనండి. ఇక్కడ చూడండి, ఇక్కడ రిఫ్లెక్ట్ అయితే చాలా చక్కగా కనబడుతుంది. చూడండి ఇక్కడ నేను మధ్యలో ఒక ఫైర్ క్రాకర్స్ పెట్టున్నాను కదా, దానివల్ల అక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదైతే ఆల్రెడీ వెళ్ళిపోయింది. దీన్ని మనం చివరిలో ఏం చేయాలంటే దాన్ని పూర్తిగా తగ్గించాలి. ఫస్ట్లో ఎలా అయితే తగ్గించున్నామో చివరిలో కూడా తగ్గిస్తే చూడటానికి మనకి చక్కగా ఉంటుంది. మనకి టైం లేక దాన్ని అలానే వదిలేసాము. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేయండి. ఇంకా దీంతో పని అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనకి మనం ఎక్కడైతే సేవ్ చేస్తున్నామో ఓకే P1 ఇదే కదా మంది, దీన్ని
ప్రీమియర్లోకి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టండి. ఓకేనా? ఇక్కడ మనకి పార్టికల్ ఇల్యూజన్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసేయండి లేదా క్లియర్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. చూడండి, దాన్ని బాగా అబ్జర్వ్ చేశారా? చూడండి ఎలా వస్తుందో. ఓకేనా? ఇక్కడ ఉన్న స్పార్కిల్స్ అన్ని దీని దగ్గరికి వెళ్ళి అవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఓకే, ఓకేనా? మనం ఈ చివర్లో కొంచెం దీన్ని కూడా తీసేసినట్టయితే చక్కగా ఉండేది. ఓకే, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇదే కాదు, ఇన్ కేస్ ఇప్పుడు మనకి దీనికి ఒక మాస్క్ ఏదన్నా అప్లై చేసాం అనుకోండి, ఇంకా చక్కగా చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఇంకొక ఫ్రేమ్ ముందుకు వద్దాము. ఓకే, ఇలా ఉంది కదా. ఇప్పుడు దీనికి నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని, ఏదైతే ఎన్ లెటర్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీలో ఈ క్రియేట్ 4 పాయింట్ పాలిగన్ మాస్క్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి. ఓకే, ఇలా పెట్టాను. ఇలా పెట్టాను. ఇలా పెట్టాను. అలాగే దీనికి కూడా మాస్క్ కావాలంటే ఫైనల్గా దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి కావాలి. దాన్ని ఏం చేస్తున్నాను, దీన్ని ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఓకే, ఇంకా ముందు నుంచి నాకు అది కనపడదు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ దీన్ని టోగిల్ యానిమేషన్ ఆన్ చేసుకొని, మాస్క్ పాత్ దగ్గర టోగిల్ యానిమేషన్ ఆన్ చేసుకొని ఈ మాస్క్ మీద క్లిక్ చేసుకోండి. ఈ రెండు స్టార్టింగ్లో ఇక్కడ ఉంటాయి. ఓకే, అలాగే ఇది ఫైనల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ రెండింటిని ఏం చేస్తున్నాను, ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్లో నాకు ఏది కనపడదు. ఓకేనా? ఈ విధంగా కూడా మనం యానిమేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా రిమూవ్ చేయాలనుకోండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని దానికి కూడా పాజిటివ్ మాస్క్లోకి వెళ్ళిపోయి ఓకేనా, ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, ఇందాక దానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చు. చూడటానికి కూడా చక్కగా వస్తుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రీమియర్ విత్ పార్టికల్ ఇల్యూజన్కి సంబంధించి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్రీమియర్ ఎవరికైతే అవసరం ఉందో మీ ఫ్రెండ్స్లో వాళ్ళకి షేర్ చేసి ఒకసారి వీడియో చూసి వాళ్ళకి నచ్చితే లైక్ చేయమని చెప్పండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి, ఒకసారి మీరైతే చూడండి. అలాగే కొంతమందికి ఏంటంటే
ఒకసారి చూడటం వల్ల అది అర్థం కావట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే, మీరు వర్క్ చేసేటప్పుడు వీడియోని పక్కన పెట్టుకొని 1-2 సార్లు చూస్తా చేయండి. అదైతే మీకు చాలా ఈజీగా వస్తుంది. ప్రతి స్టెప్ దేని తర్వాత ఏది చేయాలి అనేది పూర్తిగా వివరించి చెప్పడం జరిగింది ప్రతి వీడియోలోనూ. సో మీకు ఒకసారి చూసినప్పుడు నార్మల్గా ఎవరి బ్రెయిన్ అయినా అంతే, మీదైనా కాదు, నేనైనా అంతే. ఫస్ట్లో నేను ఏదో మాయా కానీ తర్వాత 3D కానీ ఇన్స్టాల్ చేయాలి అనుకున్నప్పుడు అది ఎవరు చెప్పేవాళ్ళు కాదు మాకు. సో అప్పుడేంటి, నేను రోజుల తరబడి దాన్ని ట్రై చేస్తానే ఉండేవాడిని. ట్రై చేస్తూ 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 ఎప్పుడో అది ఆప్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటాం. సో అది అప్పుడు సక్సెస్ అయ్యి ఇన్స్టాల్ అయ్యేదన్నమాట. సో అలాగా ఇది కూడా అంతే. మీరు ఏం చేయాలి అంటే, జస్ట్ మీరు చేస్తూ ఉన్నారనుకోండి, నార్మల్గా మీకు చెప్తూ ఉంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని చెప్పేసి. సో ఇది కూడా అంతే అనమాట. ఏంటి అంటే, ఒకసారి చూసినప్పుడు అది అర్థం కాదు, నార్మల్గా మూవీ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు అర్థం కాదు. రెండోసారి చూసినప్పుడు ఏమవుతుంది అంటే, ఓహో ఇది ఇలా వచ్చింది, ఇది ఇలా చేయాలి అనేది మీకు అర్థం అవుతుంది. సో అందుకనే 1-2 సార్లు చూస్తే ప్రతిదీ మీకు క్లారిటీగా క్లియర్ కట్గా ఉంటుంది వీడియోల్లో. సో చూసి చక్కగా అయితే మీరు నేర్చుకోవచ్చు. అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అయితే మాత్రం కాదు, ఓకే. జస్ట్ మన వ్యూవర్స్ కొత్త వీడియోస్ అడుగుతూ ఉన్నారు, కొత్త ఎఫెక్ట్స్ అడుగుతూ ఉన్నారు, వారి కోసం మాత్రమే ఇవి చేయడం జరిగింది. అలాగే మన ఛానల్ని 50% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్